ప్రభువులో మనము పాలు పొందు కొరకై ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయుమని ఆయన నాతో చెబుతున్నాడు. మధ్య రెండవ వరుస, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడంట? నూతనమైనవిగా చేస్తున్నాడు. ఏమేమి నూతనమైనవి చేస్తున్నాడు? సమస్తమును నూతనమైనవిగా దేవుడు చేస్తున్నాడు. మన ఆత్మీయమైన జీవితంలో మొట్టమొదటిగా ఈ నూతన అనుభవంలోనికి వచ్చేదాని కొరకై దేవుడు ఏం చేశాడంటే, మనల్ని ఎఫెసీ పత్రికలో అంటాడు, 5వ అధ్యాయం అనుకుంటా, ప్రాచీన పురుషుని నుండి విడిపించి నవీన స్వభావమును ఆయన మనకేం చేశాడు? ధరింపజేశాడు. ఏ స్వభావము? నవీన స్వభావం. నవీన స్వభావము అనంటే నూతన స్వభావము అన్నారు. అర్థమైందా? ఏ స్వభావం నుంచి? ప్రాచీనము అనంటే పాత అని. ప్రాచీనము అంటే పాత అని, నవీనము అంటే తెలుగు లెసన్ విన్నట్లుందా? పాత స్వభావం నుండి నూతన. బైబిల్ పరిభాషలో మనం ఆలోచన చేస్తే, పాపము నుండి పరిశుద్ధతలోనికి. అర్థమైందా? పాపమే, మనలో పాపం కలిగిన వాళ్ళము, మనం పాపులం. బైబిల్ సెలవు ఇచ్చింది కదా, పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప, పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప ఏమి అపరిమితముగా విస్తరించెను. అర్థమైందా? విస్తరించెను అంటే మామూలు జనరల్, ఉండాల్సిన దానికంటే ఎక్కువ అపరిమితము అని అంటే. అర్థమైందా? అపరిమితమైనటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. అందుకని ఏంటి కృప? యోహాను సువార్త 1వ అధ్యాయము 14 వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. పాపము నుండి మనం విడిపించబడ్డాము అంటే దేవుని కృప పొందినవారు. అర్థమైందా? దేవుని కృపను పొందిన వారము. దేవుడు ఎలాంటి వాడు అంటే కృప కలిగినటువంటి దేవుడు. అసలు కృప అంటే దేవుడే. అందుకని యోహాను 1:14 మనం వింటున్నాం కదా, ఆ వాక్యం ఏ రూపం దాల్చింది? శరీరం రూపం దాల్చింది. మన మధ్య ఎలా ఉన్నాడట? కృపా సత్య సంపూర్ణుడిగా ఉన్నాడు, మన మధ్య నివసించాడు. కృప యొక్క సంపూర్ణత యేసుక్రీస్తు ప్రభువారే. అలా అన్నప్పుడు పాపము నుండి విడిపించబడి దేవుని కృపను పొందినటువంటి మనము నిత్యత్వములోనికి వెళ్తాము, పరలోకములోనికి చేరుతాము అనేది వాస్తవమా? దేవుని కృప పొందితే పరలోకం ఉంటుందా?
మైక్ నీ చేతిలో ఉంది, ఉందనంటే లేదని అంటావు, లేదనంటే ఉందని అంటావు. అంతేనా? దేవుని కృప పొందితే పాపం నుండి విడిపించబడి పరలోకంలోనికి వెళ్తామా అంటే వెళ్ళము. అర్థమైందా? ఇది కొత్త బోధలాగా అనుకోమాకండి. కృప యొక్క సంపూర్ణతలోనికి వస్తేనే వెళ్తాం. జస్ట్ కృప పొందాం, పాపం నుండి విడిపించబడ్డాం అంతే. అది కృప ద్వారా కలిగింది. కృప యొక్క సంపూర్ణత్వములోనికి మనం రావాలి. అర్థమైందా? యోహాను సువార్త 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగెను, కృపయు సత్యము ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కృపయు సత్యం. ఇప్పుడు సమస్తమును ఆయన నూతనమైనవిగా చేయాలి మన జీవితములు అంటే కృప యొక్క సంపూర్ణత్వములోనికి మనం రావాలి. అర్థమైందా? ఇప్పుడు ప్రశ్న, నేను అనుకుంటున్నా వీటికి మీరు జవాబు చెప్తారనేటువంటి ఉద్దేశంతో ఇది నేను అడుగుతున్నా అంతే. కృప అనే మాట బైబిల్లో మొట్టమొదటిగా ఎక్కడ వ్రాయబడ్డది? మొదటి అంటే ఆది కాండమే అమ్మ, దానికి ముందు వేరే పుస్తకం లేదు నాకు తెలిసి. ఎనిమిదవచ్చు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. కృప అనే మాట బైబిల్లో చివరిగా ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథం అంతేనా? ఎబ్రీ పత్రిక ఇంకా వేయండి. మనకి రాళ్ళు వేసి అలవాటు ఉంది కదా, ఏదో ఒక రాయి తగలకుండా ఉంటుందా? వేయకపోతే ఒక బాధ, వేస్తే ఒక బాధ. మీతో వచ్చిన బాధలేవి మాకు. కృప అనే మాట చివరిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చివరి వచనం, పరిశుద్ధులందరికీ కృప తోడై ఉండునుగాక, ఆమేన్. అర్థమైందా? బైబిల్ ఆరంభ పుస్తకము ఆదికాండము కృపతో ఆరంభించబడి బైబిల్ చివరి పుస్తకము కృపతో ముగించబడ్డది. అర్థమైందా? కృప పొందిన మొదటి వ్యక్తి ఎవరు బైబిల్లో? నోవాహు. వెరీ గుడ్, అర్థమైపోయింది. మనకి క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చింది కదా. సరే, క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా కృప పొందిన వ్యక్తి ఎవరు? దయాప్రాప్తురాలా నీకు శుభము, యెహోవా దయ వలన నీవు కృప పొందిన దానం కదా. సమస్తము నూతనమైనవిగా దేవుడు చేశాడు. మన జీవితంలో ఆ నూతనత్వాన్ని పొందాలంటే దేవుని కృపను పొందాలి. దేవుని కృప పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి నోవాహు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. కృప గలవాడు కాదు, కృప పొందినవాడాయను. నోవాహు యెహోవా దృష్టిలో కృప పొందినవాడు అవటానికి గల 5 కారణాలు ప్రభు బలలో మనం పాలు పొందకమునుపు ఆలోచన చేద్దాం. మొదటి కారణం 9వ వచనం, 6-9. నోవాహు నీతిపరుడును, దేవుని కృప పొందడానికి మొట్టమొదటి సంగతి కారణం ఏమిటి అంటే నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు ఎవరితో నడిచాడంట? కృప పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం దేవునితో నడిస్తే ఏం పొందుకుంటాం? కృప సంపూర్ణత్వంలోనికి వస్తాం. కృప పొందిన అనుభవంలోనికి మనం వస్తాం. దేవునితో నోవాహు నడిచాడంటే దేవుడు చేయబట్టుకొని రానాయన అని చెప్పి ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకొని నెల్లూరు రోడ్డు నడిచారా ఏంటి?
మరి ఎట్లా? నోవాహు దేవునితో నడిచాడంటే దేవుణ్ణి ఇంకా దేవుడు అంటే యోహాను సువార్త 1:1 వాక్యమే. దేవునితో నడిచాడన్నప్పుడు నోవాహు ఎవరితో నడిచినట్లు? వాక్యంతో నడిచినట్లు అని అర్థం. ఇప్పుడు మనం కృప పొందాలంటే మనం ఎవరితో నడవాలి? వాక్యమై ఉన్న దేవునితో నడవాలి. అప్పుడు మనం ఏం పొందుతాం? కృప పొందుతాం. ఆ కృప యొక్క సంపూర్ణత్వంలోనికి వస్తాం. ఇప్పుడు నేను అనే ప్రశ్న ఏంటంటే, ఎంతమంది మీ దేవుని వాక్యమును చదువుతున్నాం? అదే కదా సింపుల్. మనం దీని గురించి ఎక్కువ పుస్తకాలు ఏం తిరగాల్సిన పనిలేదు, తిప్పేయాల్సిన పనిలేదు. ఇది ప్రాక్టికల్. ఏంటి అంటే, కృప పొందాలంటే దేవునితో నడవాలి మొదటిది. రెండవది, దేవునితో నడవాలి అని అంటే దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు, వాక్యంతో నడవాలి. వాక్యంతో మనం నడవాలంటే వాక్యాన్ని మనం చదవాలి, చదివిన వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు దేవునితో మనము నడిచినట్లే. వాక్యానుసారంగా జీవించాలంటే వాక్యం చదవాలి కదా. ఎంతమంది మీ దేవుని వాక్యము ప్రతిదినం ఉదయం సాయంకాలం చదువుతున్నాం? నేను చేతులు ఎత్తమన్ను. స్టూడెంట్ అనుకుంటాడంట, ఈరోజు హోంవర్క్ గురించి అడగకపోతే బాగా టీచర్. ఎంతమంది హోంవర్క్ చేసుకొని వచ్చారని అడగకుంటుంటే బాగుంటుంది. కొంతమంది ఏమనుకుంటున్నారు, అసలు టీచరే రాకపోతే బాగుండు అనుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అర్థమైందా? దేవుని వాక్యముతో నడవాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యం చదవకపోతే దేవుని కృప పొందలేము. నువ్వు రక్షించబడి దేవుని వాక్యమే చదవు, వాక్యానుసారంగా ఏం జీవిస్తావు? నీకు దేవుని వాక్యానికి సంబంధమే లేదు. దేవుని వాక్యానికి నీకు సంబంధం లేదన్నప్పుడు దేవునితో నీకు ఏం లేదు. దేవునితో సంబంధం లేకుండా దేవుని బలలో చేయట్లేస్తావు. నేను చెప్పేది అర్థమైందా? దేవుని వాక్యంతో నీకు సంబంధం లేదంటే నీకు దేవునికి సంబంధం లేనప్పుడు ప్రభు బలలో ఎట్లా చేయేస్తావు? దేవుని వాక్యం చదవకుండా ఉంటే ఏమైందన్నా? ఏమైంది? చదువుదామా? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. ఎట్లా చేయాలట విచారణ? దేవుని ధర్మశాస్త్రము గైకొనిన వాడిని ఏ విచారణ చేయాలా? త్వరపడి విచారణ చేయాలా? మొదటిది, దేవుని వాక్యమును చదవనటువంటి వాడికి మొదటి శిక్ష ఏమి శిక్ష? అమ్మ, భూమి మీద బ్రతకడానికి వీల్లేదంట. ఇది కష్టమే. స్వదేశ త్యాగం, దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలా. ఇది లేకుండా నెల్లూరులో బ్రతకడం కష్టం. ఇంకా ఎవరు జైల్లో ఉంటారమ్మా? ఖైదీ అంటే జైల్లో ఉండాలా. ఎవరు ఉంటారు జైల్లో? జైలు అంటే ఎవరికి ఇష్టం? అరే, రేపు మిమ్మల్ని జైల్లో తీసుకెళ్తున్నావు రా పిల్లలు అంటే ఊరు నేను వద్దు బాబు అని భయపడు. ఎవరికైనా భయమే జైలు అంటే. దొంగతనం చేసేవాడు, హత్య చేసేవాడికి భయం ఉన్నప్పుడు దొంగతనం, హత్య చేయకుండా మామూలుగా ఉండే మనకి ఇంకా సామాన్యమైన ప్రజలకు ఇంకెంత భయం? అవునా కదా?
పోలీసుని అక్కడ చూస్తేనే బండి ఆఫ్ చేస్తాం, కాగితాలు లేవని. చాలామంది ఏమంటారు, అంతే కదా. బండి పట్టుకున్నాడా వసూలు చేస్తూనే ఉంటాడు. ఇంకా ఎంతో వసూలు చేయకపోయినా కానీ ఇంటికి వస్తుంది 1000 రూపాయలు 1500 చలానా. దేవుని వాక్యం చదవకపోతే 4 శిక్ష మనకు ఉందంట. మరణ శిక్ష, స్వదేశ త్యాగం, దేశాన్ని విడిచిపోవాలంట. దాన్ని దేశదిమ్మరత్వం అంటారు. అర్థమైందా? కయ్యూను ఏమయ్యాడు? దేశదిమ్మరయ్యాడు. దేశదిమ్మరి అంటే ఏ దేశంలో కూడా ఆయనకి స్థానం లేదు. అర్థమైందా? తర్వాత ఆస్తి జప్తు అంట. కష్టపడినదంతా పోతుంది. తర్వాత ఖైదు. దేవుని వాక్యం చదవనటువంటి వాడు, దేవుని వాక్యం చదవము, దేవునితో గడపము, దేవుని శిక్ష వద్దు, పరలోకం కావాలి అని అంటే పరలోకం అంత ఈజీగా వస్తుందా? ప్రభువులు అంత ఈజీగా నువ్వు దేవుని వాక్యం చదవకుండా ప్రభువుల్లో పాలు పొందినంత పరలోకం ఈజీగా వస్తుందా? రాదు. చదువొచ్చి కూడా చదువొచ్చి సమయం ఉండి కూడా నువ్వు దేవుని వాక్యానికి సమయం ఇవ్వకుండా చదవకుండా ఉన్నావు అంటే దేవుడు అంటే ఎంత నిర్లక్ష్యం నీకు. దేవుడు నీకు అంటే తప్పేమో, మనకి ఎంత నిర్లక్ష్యము దేవుడు అంటే. దేవుని వాక్యం అంటే ఎంత నిర్లక్ష్యం మనకి. అంత నిర్లక్ష్యమైనటువంటి జీవితం జీవించే మనం మరి ఏమని చెయ్యకపోతే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో. ఇప్పుడు నడుస్తుంది ఇదే. ఏం నడుస్తుంది? కాదు, మళ్ళీ అదే అనుకునేది. ఏం నడుస్తుంది అని అంటే, నేను చెయ్యకపోతే పక్కన వాళ్ళు ఈమెదో లోపం చేసింది, ఈయనేదో లోపం చేశాను అనుకుంటారు. ఆ మైండ్ వాళ్ళకి ఎందుకు తీసుకురావాలి? దేవుని వాక్యం అందరూ సమాధానంగా ఉండమన్నాడు కదా. ఆమె సమాధానం నేను చెయ్యెత్తకుండా తీసేయడం ఎందుకని చెయ్యెత్తుతున్నారు చాలామంది. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్యానికి నీ ఆత్మీయ జీవితానికి సంబంధం లేకపోతే జాగ్రత్త. నిర్లక్ష్యంగా ఉండమాక వాక్య విషయంలో. అలా ఉండి ప్రభు వల్ల చేయమాక. గుర్తుపెట్టుకో. బైబిల్లో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అజాగ్రత్త కలిగిన వాళ్ళు. సరే, దాని గురించి నేను ఎక్కువ వ్యాఖ్యానం చేయను, కానీ ఒక మాట చెప్తా. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 20 వచనం చదవండి ఒకసారి. న్యాయాధిపతులు 2:20 అవునా? 2:10 రైట్. తమ పితరుల యొద్దకు చేర్చబడి ఉన్నారు. ఇక్కడ 2 తరాలను జ్ఞాపకం చేశాడు. ఒకటి ఎరిగిన తరము, రెండవది ఎరగని తరము. ఎవరిని ఎరిగారు? దేవుణ్ణి ఎరిగారు. ఎవరిని ఎరగలేదు? దేవుణ్ణి ఎరగలేదు. ఎరిగిన వారు ఎవరు? ముందు తరము. ఎరగనటువంటి వారెవరు? తర్వాత వచ్చినటువంటి తరము. అవునా? ప్రాక్టికల్గా నీ తరములో నువ్వు దేవుణ్ణి ఎరిగావు, రక్షణ పొందావు, మందిరానికి వస్తున్నావు. నీ తర్వాత తరము, నీ పిల్లల తరము కావచ్చు అనుకో, వాళ్ళు ఎవరిని ఎరగలేదట? దేవుణ్ణి ఎరగలేదు. బైబిల్ అలాంటి ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఏలి కుమారులు మిక్కిలి దుర్మార్గులే. 2వ అధ్యాయం 12 వచనం సమూయేలు మొదటి గ్రంథం. యెహోవాను ఎరగని వారైన. ఏలి ఏమో అక్కడ యాజకుడిగా ఉన్నాడు.
ఎక్కడ? మందిరంలో కదా. ఏ మందిరం? షిలోహు మందిరం. చూసని చెప్పారు, చాలా సంతోషం. షిలోహులో ఏలి యాజకుడిగా ఉన్నాడు. ఏలి పిల్లలు దేవుణ్ణి ఎరగరు. యాజకుడు ఏం చేయాలా? యెహోవాకు ఏం చేయాలా? ధూపం వేయాలి. జకరియా తన తరగతి క్రమం చొప్పున ధూపం వేయటకు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. యాజకత్వ పని జరిగించాలి ప్రజలందరి విషయమై కదా. ఏలి ఆ పని చేస్తూ ఉన్నాడు. పిల్లలకి దేవుడు తెలియదట. అర్థమైందా? హిజ్కీ అంటాడు 39వ అధ్యాయం యెషయా గ్రంథం. ముప్పై 39లో అప్పటికి హిజ్కియాకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పెరిగిందో? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల ఆయుష్ కాలం పెరిగింది. ఆ తర్వాత హిజ్కియా రాజుగా ఉన్న దినాల్లో బబులోను వాళ్ళు వచ్చారు అక్కడికి. మీరు తర్వాత దాన్ని చదవండి, నేను చెప్తా ఉంటా, వినండి, సావధానంగా వినండి. బబులోను రాజు తన సైన్యం పరివారంతో కొంతమందిని తీసుకొని వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే తన రాజ్యాన్ని చూపెడతా ఉన్నాడు. రా, ఇగో మా రాజ్యం ఇది, ఇట్లా ఇట్లా అన్నీ చూపెడతా ఉన్నాడు. దేవుడు హిజ్కియాతో మాట్లాడు, ఎవరు చూపెట్టమన్నా నీకు? నేను చెప్పానా? నేను చెప్పలేగా? నువ్వు చూపెట్టినందుకు నీకు కలిగింది సమస్తము సంపాదన, నీ పశువులు, నీ కుమారులు, నీకు సంబంధించింది యావత్తు బబులోను వారికి ఎలా ఉంటారు? 6, 7 వచనాల్లో చూడండి ఎలా ఉంటారు? దాసులు అవుతారు. అర్థమైందా? ఇప్పుడు 8వ వచనం చదవండి. ఏంది మేలట? యెహోవా ఆజ్ఞ ఏంటి? 7వ వచనం చూడండి. నీ పిల్లల్ని నపుంసకులుగా తీసుకుపోవడానికి బబులోను రాజు ఒక దినం వచ్చి తీసుకొని పోతాడు అని దేవుడు యెషయా ద్వారా సెలవిస్తే, ఎవరికి? హిజ్కియాకు సెలవిస్తే హిజ్కియా ఏమంటున్నాడు 8వ వచనంలో? నీవు తెలియజేసిన ఏం జరగాల? ఏం జరుగుతుంది? పిల్లలు ఏమవుతున్నారు? నపుంసకులు అవుతున్నారా? 7వ వచనం. 6వ వచనం చూస్తే నీకు కలిగిన సమస్తం కూడా ఏమవుతుంది? బబులోను రాజు చేతిలోనికి వెళ్ళిపోతుంది. ఆస్తి పోతుంది, పశువులు పోతున్నాయి, సామ్రాజ్యం పోతుంది. ఆఖరికి నీ పిల్లల్ని కూడా ఆయన తీసుకొని పోయి నపుంసకులుగా చేస్తాడంటే, అయ్యా ఇది నా దినముల్లో జరుగుట ఏందట? నా దినముల్లో సమాధానంగా నేనుంటే చాలు, నా పిల్లలు ఏడ చచ్చిపోతే నాకు దాని అర్థం అది. నేను మంచిగుంటే చాలు, నా పిల్లలు ఏమైపోయినా నాకు సంబంధము లేదు అని అంటున్నాడు హిజ్కియా. ఇది జాగ్రత్త, అజాగ్రత్త. ఎందుకు అని అంటే ఈ హిజ్కియానే కరెక్ట్గా పోలేదు, ఆ వేలో పోలే. బబులోను రాజుని తీసుకొచ్చి చూపెట్టేది దేవుని ఆజ్ఞ కాదే, దేవుని ఆజ్ఞానుసారంగా లేడే హిజ్కియా. అర్థమైందా? అయినా హిజ్కియా దినాల్లో సమాధానం ఉంటుందంట. మేలు నా దినముల్లో మేలు జరుగుతుంది, చాలది నాకు. నేను మంచిగున్నా, నా పిల్లలు పాడైపోయినా, బాగలేకపోయినా, రోడ్లెంబడి తిరిగినా, దేవుణ్ణి వాక్యం చదవకపోయినా, వాళ్ళు ఎక్కడున్నా నాకేం కాదు, ఎక్కడికైనా పోనీ. ఈ దినాల్లో విశ్వాసుల కుటుంబాల్లో అజాగ్రత్త కలిగినటువంటి వారిగా మనం ఉంటున్నాం. దేవునితో మనమే నడవకపోతే మన పిల్లలే నడుస్తారు.
నీవే ఉదయకాలం లేచి దేవుని వాక్యం చదవకుండా ఉంటే, నీవే మోకాల మీద ప్రార్థన చేయకపోతే మన సంగతి అంతా మన పిల్లలకు తెలుసు. ఉదయకాలం లేచి ఎన్ని రకాలుగా నువ్వు ఇంట్లో గొడవ పెట్టినావో నీ పిల్లలకు తెలుసు. వారమంతా నువ్వు ఏం చేస్తావో నీ పిల్లలకి తెలుసు. సాయంత్రం ఏడైతే ఎక్కడ కూర్చుంటావో నీ పిల్లలకి తెలుసు. ఏం చూస్తావో నీ పిల్లలకి తెలుసు. ఎలా అబద్ధాలు మాట్లాడుతావో నీ పిల్లలకి తెలుసు. నీ జీవితం నీ పిల్లలు తెలిసిన తర్వాత, నీ పిల్లలు నీ జీవితాన్ని చూసిన తర్వాత, నీలాగా పిల్లలు మార్చబడకుండా పరిశుద్ధులుగా మార్చబడతారని ఎట్లా అనుకుంటావు? మనమే దేవునితో నడవకుండా ఉంటే మన పిల్లలు దేవునితో ఏ రీతిగా నడుస్తారు? నీవే వాక్యం చదువుకుని ఉంటే మన పిల్లలు దేవుని వాక్యాన్ని ఎలా చదువుతారు? నీవే దేవుని వాక్యం చదవకుండా ప్రభు వల్ల పాలు పొందుతున్నావు అంటే నీ పిల్లలు బాప్తిజం తీసుకున్న తర్వాత లోకంలో ఇష్టానుసారంగా జీవించినటువంటి వారికి అదే క్రమం అలవాటు అవుతుంది. ఇక మనం వారికి నేర్పించింది ఏంటి? నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. దేవుని వాక్యం చదవటం ఎంతో ప్రాముఖ్యమైనది. ఇక మొదటిది దేవుని కృప పొందడానికి. నేను ఎక్కువ దీని గురించి వ్యాఖ్యానం చేయను, సకాలంలో ముగించేస్తాను. రెండవ విషయం, ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం, ఆఖరి వచనం. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాడు. దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? సరే, ఆ వచనం గురించి మళ్ళీ చదవమా. నోవాహు ఏం చేశాడట? ఈ మాట బోధించినప్పుడు ఓ పాస్టర్ గారు, సేవకుడు, మా మందిరానికి వచ్చే విశ్వాసులలో ఒక ముసలామా ఎప్పుడు కంటిన్యూగా మందిరానికి వస్తుందట. ఒక్కసారి వన్స్ దేవుని మందిరంలోనికి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ లేచి ఆమె బయటికి వెళ్ళడం అంటూ జరిగితే మీటింగ్ అయిపోతేనే వెళ్తుందట. అప్పటిదాకా లెగిసి వెళ్ళిపోదు ఆ ముసలావిడ. అర్థమైందా? మీలాగనే. అయితే ఈ వాక్యం చదివి దీని గురించి సేవకులు బోధిస్తుంటే, మాట్లాడుతుంటే మధ్యలో లేచి వెళ్ళిపోయిందంట. వాక్యం మధ్యలో ఎప్పుడు ఆయన చూడని దృశ్యం లేచి వెళ్ళిపోవడం. కొంచెం కలవరం ఉన్నా తర్వాత ఇక వాక్యం నడిపించాడు, అయిపోయింది. చివరి ఆశీర్వాద ప్రార్థన కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు ఆమె వస్తుంది. మళ్ళీ మనం మందిరం నుంచి ఇంటికి వెళ్ళిపోతే వస్తావా? భలే ఒప్పుకుంటున్నారే. మందిరం నుంచి ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ మనం మందిరానికి రాము. బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయినామంటే ఇంకంతే సంగతి. క్లోజ్, ముగింపు, అంతే. ప్రభావం మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ. వెళ్ళిపోయినావా? మళ్ళీ వస్తుంది రిటర్న్. వచ్చేటప్పుడు 2 క్యాన్లు పట్టుకొని వస్తుంది. వచ్చి అందరికి మీటింగ్ అయిపోయినాక ఏం చేయాలా? ప్రైలాడ్ అని చెప్పాలి కదా. సేవకుడు దిగి అందరికి ప్రైలాడ్ అని చెప్పుకుంటూ పోతుంటే ఆ సేవకుడి దగ్గరికి వచ్చి 2 క్యాన్లు అట్లే కింద గట్టిగా శబ్దం వచ్చేటట్టు పెట్టిందంట. పెట్టి ఓపెన్ చేయి, తెరిచి చూడు అన్నారు. చూస్తే అందులో అట్లున్నాయంట. చూసేసరికి ఏందమ్మా, ఎందుకు వెళ్ళిపోయావు, ఏంది ఇదంతా అని అంటే, నోవాహు ఏం చేశాడన్నావు? ఆయన ఒక్కడే చేస్తాడా? మాకు శాత కాదు, ఇక మేము చేయలేము అనుకుంటున్నావా? ఇంటికి వెళ్ళి అట్లు పట్టుకొచ్చిన అని అంటుందంట. బైబిల్ మనం చదవకపోతే అట్లే అర్థమైందమ్మా. అందుకు నేను చెప్పాల్సి వచ్చింది. దేవుని వాక్యాన్ని మనం సరిగా చదవకుండా ఉంటే మనకి వాక్యం అర్థం కాదు, అట్లనే అర్థమైంది. ఏం చేశాడు నోవాహు అంటే, దేవుడు తనకు చెప్పిన ప్రకారం యావత్తు. దేవుడు ఏం చెప్పాడు? ఓడను
కట్టమన్నాడు. ఓడ కర్ర, ఏం కర్ర? ఓడ కర్ర ఏంటి? 13 వచ్చినవా? 6:13. చితిసారకపు మ్రానుతో ఉందా? 14 వచ్చిన చితిసారకపు మ్రాను, ఇది దేవుని యొక్క మానవత్వాన్ని తెలియపరుస్తుంది. ఈ కర్ర దేవుని యొక్క మానవత్వాన్ని తెలియపరుస్తుంది. కర్రతో ఓడను తయారు చేయి. తర్వాత దానికి ఏం పుయ్యాలి? కీలు. యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేస్తుంది. కీలు పుయ్యాలి. కీలు అంటే గమ్ము. మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, గమ్. ఈ చితిసారకపు మ్రాన్ అనేటువంటి చెక్క చేసిన తర్వాత ఆ గమ్ము పుయ్యకపోతే లోపలికి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి కదా. నీళ్ళు వస్తే ఓడ తయారు చేసి ఏం లాభం? అర్థమైందా? కాబట్టి ఈ కీలు యేసుప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేస్తుంది. తర్వాత ఓడ యొక్క ఆకారం అంట, బైబిల్ పండితులు అంటారు సమాధి పెట్టే ఆకారములో ఉందంట. ఏ ఆకారము? సమాధి పెట్టే ఆకారం. ఇది 3వది. 4వది, ఓడ కిటికీ ఎక్కడుంది? కిటికీలు ఎప్పుడు పునాది కింద అయితే కట్టరు కదా, అట్లని స్లాబ్ పైన అయితే కట్టరు కదా, ఎత్తులోనే కడతాం. నిలబడితే కనబడేటట్లు కట్టుకుంటాం కదా కిటికీ. ఆ కిటికీ ఏం జ్ఞాపకం చేస్తుందంటే పైనున్న వాటిపైననే మనం దృష్టి పెట్టాలి అనేది జ్ఞాపకం చేస్తుంది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు అనేది. ఓడ మొత్తానికి తలుపులేండి? ఓడకి తలుపేండి? ఒకటే తలుపు. మీరు అనుకున్నారు పైన అట్లే లేదు. ఒకటే తలుపు, ఒకటే మార్గం. ఆ మార్గమే యేసుక్రీస్తు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని తెలియపరుస్తుంది. ఇప్పుడు ఓడ పర్టికులర్స్ అన్నీ వచ్చినట్లే కదా, అవునా? ఇప్పుడు ఆ ఓడ ఆత్మ సంబంధంగా ఎవరిని జ్ఞాపకం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే ఇప్పుడు నోవాహు దేవుడు చెప్పినది యావత్తు చేశాడు అనంటే ఏం చేసినట్లు? ఓడను. అంటే ప్రభువును కలిగినటువంటి జీవితం నోవాహు. ఎలా కలిగాడంటే సంపూర్ణంగా ప్రభువుని కలిగి ఉన్నాడు. సంపూర్ణమైన హృదయముతో దేవుని వెంబడించినాడు, పూర్ణ హృదయముతో. అర్థమైందా? దేవుడు తనతో చెప్పిన ప్రకారం యావత్తు చేసెను, సంపూర్ణం చేశాడు. మనం తీసుకుంటాం తీర్మానాలు. క్రొత్త సంవత్సరం వస్తుంది అని అంటే, ప్రభువా పోయిన సంవత్సరంలో నేను ఇట్లా జీవించానయ్యా, నీ ప్రార్థనకు రాలేదయ్యా, నీ మందిరానికి రాలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. నూతన సంవత్సరంలో ఇక నుంచి ఇక మందిరానికి వచ్చిందే వచ్చుడు నాయన, ఇక వస్తూనే ఉంటాం మందిరానికి. ఊరికి వచ్చి ఏం చేస్తావు? మీటింగ్లు రాకుండా. ఈ పాపినైన నన్ను క్షమించి నూతన సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టి నూతన వాగ్దానాలు అనుగ్రహించి ఒప్పుకోలు ప్రార్థన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అనగానే సంఘం అంతా ఏమనాలి? మళ్ళీ ఈ ఒప్పుకోలికి సంఘం ఆమెనాలంటే మళ్ళీ నూతన సంవత్సరం వస్తే యథావిధి ఒప్పుకోలే. మళ్ళీ నిజం చెప్పాలా? నాతో కలిపి అందరితో కలిపి మీరు ఆలోచన చేయండి. మనం చేసే ప్రతి సంవత్సరం ఒప్పుకోలు రొటీన్ ఒప్పుకోలే. నూతన సంవత్సరం అడుగు పెట్టేటప్పుడు
మనం ఒప్పుకోలు రొటీన్ వాక్యమే చేంజ్ అవుతుంది అంతే. వచ్చే బోధకుడు చెప్పే వాక్యం వేరైతుంది అంతే. ఒప్పుకోలు మాత్రం ఒకటే, రొటీన్గానే చేస్తున్నాం. ఎందుకంటే మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అండి. ఏ ప్రాబ్లమ్స్ అంటే జ్వరము, ఎగ్జామ్, లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ కావు. ఏ ప్రాబ్లం? ఆత్మీయమైనవి. ఇవన్నీ కూడా వీటి వల్లే జరుగుతుంది. ఇలా చేస్తూనే ఉన్నాం. ఇక పరిపూర్ణంగా మనం ఎక్కడ జీవిస్తున్నాం? నేను అంటున్నా, ఇప్పుడు మనలో దేవుడు చెప్పినది చేయనటువంటి జీవితం కలిగి మీటింగ్లకే రాము, నియమక కుడికలకే రాము, సమాజముగా కూడుట మానకాని ఎంతమంది అన్నాం? ఎంతమంది వస్తున్నారు మరి? నేను అనలే కదా మానకాని, మీరు అంటారు కదా. వార కార్యక్రమాలు జరుగుతాయి కదా, సంఘ ప్రార్థన ఉంటుంది కదా. మిగతా కుడికల గురించి నేను అడగలేదు, కానీ సంఘ ప్రార్థన ఒక ఆదివారం వచ్చేటువంటి భక్తులు సంఘ ప్రార్థనకి ఇంతమంది ఉంటారా? ఇంతమంది ఉంటామా? ఎందుకు? బిజీ లైఫ్, బిజీ స్కెడ్యూల్, పిల్లలు, వంట, ఉద్యోగాలు, కష్టాలు, మాకున్న ఇబ్బందులు ఇరుకులు నీకేం తెలుస్తున్నాయి? నువ్వు వస్తావు పోతావు, నీలాంటి వాళ్ళు వచ్చినా పోతున్నావు అంటూ మా బాధలు మాకు తెలుసు, నీకేం తెలుసు? ఆ బాధలు తీర్చబట్టడానికే కదా సంఘ ప్రార్థన. నువ్వు దేవుని నియమక కుడికలకి రాకుండా ప్రభు బలులో చేయి ఎట్లా వేస్తావు? దేవుడు చెప్పాడు కదా, విలాప వాక్యాలు నీ రెఫరెన్స్ రాసుకోండి, 1:6. నియమక కూటములకు ఎవరు రారు గనుక సియోను ఏమవుతుందంట? ప్రలాపించుచున్నది. సియోను ప్రలాపించుచున్నది. ఎందుకు అంటే సియోనికి ఆదివారం వస్తున్నారు పోతున్నారు కదా. సియోని కంటే మళ్ళీ ఎడిపోమాక నమ్మో, లేకపోని సమస్యలు. సియోను అని అంటే దేవుని మందిరానికి సాదృశ్యం. దేవుని మందిరానికి ఏ దారిలో వస్తున్నావో ఆదివారము, అర్థమైందని నేను చెప్పేది. ఆదివారము ఏ దారిలో నుంచి వచ్చినావో నియమ కుడికలకి అదే దారి నుంచి రావాలా. పైనుంచి రాము, కింద నుంచి రాము, వేరే దారి అట్నుంచే రావాలా. ఆదివారం వచ్చే భక్తులు సంఘ ప్రార్థన ఎప్పుడు? మంగళవారం అనుకుందాం. మంగళవారం సంఘ ప్రార్థన అనుకో. మంగళవారం రోజు సంఘ ప్రార్థన టైంలో ఆ దారి ఎదురు చూస్తుందంటే పలానా సహోదరి ఈ దారి నుంచి రావాలి కదా, పలానా సహోదరి ఈ దారి నుంచి రావాలి కదా. ఎందుకు రాలేదు? నువ్వు రాకపోతే నీ గురించి నువ్వు వెళ్ళే మార్గం దేవుని సన్నిధిలో నీ మీద నేరారోపణ, దోషారోపణ చేస్తుంది. జాగ్రత్త. ఆదివారం నువ్వు కూర్చున్న చాప మంగళవారం అదే చాప నువ్వు లేకపోతే అదే చాప నీ మీద సాక్ష్యం పలుకుతుంది. నువ్వు దోషివి అని చెప్తుంది. కపట భక్తి నీలో ఉందని ఆ సాపు సాక్ష్యం ఇస్తుంది. నువ్వు దేవుని మందిరాన్ని విడిచిపెట్టినట్లయితే, నియమక కుడికలు రాకపోతే, ఉద్యోగాలుండి రాకుండా ఉంటే అది వేరే సంగతి. ఏదన్నా దావీదుకి బాగలేదంట. ఏం బాగలేదన్నా నన్ను అడిగితే నాకు తెలియదు, నేను అప్పుడు లేను కాబట్టి. ఏదో బాగలేక ఇంట్లో ఉన్నాడు. 122 అనుకుంటా కీర్తన, తీయొద్దు, రాసుకోండి. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. ఎందుకు? ఆయనకేమైంది పోవటానికి? ఇప్పుడే అన్నగా దావీదుకి బాగలేదు, సిక్కైపోయి మంచంలో ఉన్నాడంట. తీసుకుని వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనుకున్నాడంట. ఎవరు? దావీదు. ఈలోపు స్నేహితులు వచ్చారట. వచ్చి, దావీదా మందిరానికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా? నిన్ను తీసుకొని పోతాం. దాని గురించి ఆశపడి చూస్తున్నా, నన్ను ఎవరు తీసుకొని పోతారా అని. వెళ్దాంపా, నేను సంతోషించా. అదేనా, నన్ను తీసుకొని మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారని.
దేవుని మందిరానికి వస్తే, దేవుని సన్నిధిలోనికి నువ్వు కనపడితే దేవునికి ఎంత ఆనందం, ఎంత సంతోషం. రెండవదిగా నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి నియమమును సరిగా మనం పాటించాలి. ఆ నియమమును పాటించకుండా ఉంటే ప్రభువులో పాలు పొందడానికి మనం యోగ్యులం కాదు. అప్పుడే దేవుని కృపను పొందుతాం. ఇది రెండోది. రెండే చెప్పిన. మూడోది, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం. చదవండి. 4వ వచనమా, 5వ వచనం. భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు ఏం ప్రకటించాడట? నీతిని ప్రకటించిన నోవాహు. ఏం ప్రకటించాడు? నీతిని ప్రకటించాడు. మనం నీతిమంతులం అయ్యామా? ఆ రెఫరెన్స్ ఎక్కడుందని నేర్చుకున్నారండి. మనం నీతిమంతులం అయ్యామా? నాకు అర్థమైపోయింది అన్న, మేము చెప్పం కానీ చెప్పు. నీతిమంతులం అయినాం కదా. నీతిమంతులు ఎలా అయినాం? ఆడున్న వాక్యం వద్దులేండి, మనం అంత వాక్యానుసారం కాదుగా. ఎలా నీతిమంతులు అయినాం? రోమపత్రిక 4వ అధ్యాయం చివరి వచనం. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఇప్పుడు చెప్పండి, నీతిమంతులం అయినామా? అయినాం కదా. ఎట్లయినాం? ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానము మనకేం కలిగజేసింది? నీతిని కలిగజేసింది. నోవాహు ఏం ప్రకటించాడు? నీతిని ప్రకటించాడంటే ఇప్పుడు చెప్పాలా? ఆయన మరణమును, ఆయన పునరుత్థానమును నోవాహు ఏం చేశాడు? ప్రకటించాడు. సమస్య ఏంటంటే, నోవాహు కాలములో దేవుని మరణ పునరుత్థానములు ఉన్నాయా లేదా? భౌతికంగా అయితే లేవు. భౌతికంగా లేనటువంటి దినాల్లోనే నోవాహు ఏం చేశాడు? దేవుని మరణ పునరుద్ధానాన్ని ప్రకటించాడు. ఇప్పుడు మనము సిలువ తర్వాత, సిలువకు మునుపు ఉన్నాడు నోవాహు. మనం ఎప్పుడున్నాం? సిలువ తర్వాత వచ్చిన వాళ్ళం. ఇప్పుడు నోవాహు ఎక్కువ ప్రకటించాలా, మనం ఎక్కువ ప్రకటించాలా? మనం ఎక్కువ ప్రకటించాలా వాస్తవం. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నోవాహు కంటే ఎక్కువ ప్రకటన చేయాల్సినటువంటి మనము ప్రకటిస్తున్నామా లేదా? ఎక్కువ మనం చేయాల్సిన పని ఏంది? ప్రకటించాలా, అవునా? బావర్చి బిర్యానీ గురించి నన్ను అడిగితే నేను చెప్తాను. మీకేం తెలుసు? ఎందుకంటే మాది హైదరాబాద్ కాబట్టి. ఒకవేళ ఇక్కడ ఉంటే మీరు చెప్పవచ్చేమో. హైదరాబాద్ బావర్చి బిర్యానీ గురించి అడిగితే ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. తిన్న తర్వాతనే దాని గురించి తెలుస్తుంది, అవునా? ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. సిలువని ఎక్స్పీరియన్స్ చేసింది మనం, నోవాహు కాదు. అంతకు మునుకున్నాడు సిలువకు. కాబట్టి మనం ఎక్కువ ప్రకటన చేయాలి. విషాదకరమైనటువంటి సంగతి ఏంటంటే, సిలువ తర్వాత వచ్చినటువంటి మనము, సిలువకు ముందున్నటువంటి నోవాహు సిలువను గురించినటువంటి వర్తమానం ఏదైతే ప్రకటించాడో అందులో విశ్వమంతైనా మనం ప్రకటించలేకపోతున్నాం. అర్థమైందా? ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఉందా బైబిల్లో? ఇది నేను చెప్పే మాట. ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగువారు ఆయన వచ్చే వరకు ఏం చేయాలట? ఆయన మరణమును ఏం చేయాలా?
ప్రచురం చేయాలి. దేవుని మరణాన్ని ప్రచురం చేయాలంటే శిలువ తర్వాత వచ్చినటువంటి మనకి ఈజీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రచురం చేయొచ్చు. కానీ అది చేస్తున్నామా? మరి శిలువను గురించి మనం ప్రకటన చేయకపోతే ప్రభు బలిలో పాలు పొందడానికి ఎట్లా యోగ్యులమని పాలు పొందుతున్నావు? నీకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు బలిలో చేయి వేసే ధైర్యం అది సాదా సీదాగా చెప్తున్నాను నేను మీకు, అర్థమయ్యే భాషలో. నేను ఎక్కువ ఏం చెప్పట్లేదు కదా. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారంట. సంఘానికి ఆ ఇద్దరు సిస్టర్స్ స్తంభాలు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు పిల్లర్స్. అదంతా పిల్లర్ లేకుండా స్లాబ్ ఉంటుందా? ఉండదు కదా. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు లేకపోతే ఏం లేదన్నట్లు సంఘము వాళ్ళిద్దరు వచ్చారా లేదా అని సేవకుడు చూస్తాడు. ఏ మీటింగ్ అయినా వాళ్ళే, పాటలైనా వాళ్ళే, అన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళతోనే. మీకుందో సమస్య లేదో నాకు తెలియదు, కానీ హైదరాబాద్లో మోస్ట్ సమస్య ఏంటంటే వాటర్ సమస్య. వాళ్ళకు కూడా నీళ్ళ సమస్య వస్తే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మున్సిపాలిటీ ఏం చేసిందంటే ట్యాపులలో వాటర్ రావట్లేదని వాటర్ ట్యాంకులు ప్రొవైడ్ చేసింది. ఏరియాకి 2 వాటర్ ట్యాంకులు రావాలి. ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా పట్టుకోవడానికి నీళ్ళు అట్లా లేదు. వంతులు అంటే తెలుసు కదా, ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకొని పట్టుకోవాలి వాటర్. ఈ ఇద్దరు సిస్టర్స్ కూడా ఒకే ఏరియా, ఒకే కాలనీ, పక్కన ఇల్లు కూడా పక్కనే. అదేనా ఉదయం లెగిస్తే ప్రైలాడక్క అని ఊడ్చుకుంటూ చెప్పారు అక్కలు వీళ్ళిద్దరు. ఎవరు వీళ్ళు? పిల్లర్స్. అది మర్చిపో మాట్లాడి, అది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సరే, వాటర్ ప్రాబ్లం వచ్చింది, ట్యాంకర్స్ వస్తున్నాయి, వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు నీళ్ళు పట్టుకుంటూ పోతున్నారు. ఇద్దరు సిస్టర్స్ కూడా వారి వంతుల ప్రకారం నీళ్ళు పట్టుకోవడానికి వచ్చారు. ముందు ఉన్నామే బిందె పట్టుకొని వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వెనకాల ఉన్నాక ముందున్నామని మాట్లాడుతుంది. ఏమనంటే ఎక్కడికి వెళ్తున్నావే అంతే. వెనకాల ముందున్నా వెనక్కి తిరిగి చూసింది. ఎవరు? అక్క కదా, మనకే కదా, న్యూ జెరూసలేంకి వస్తుంది కదా అక్క, ప్రైజ్ లార్డ్ అని అంది. ట్రైలర్ సంగతి తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అంటే నా వంతు వచ్చింది, నేను నీళ్ళు పట్టుకున్నా. ముందు నీది కాదు, నా వంతు అని వెనకాల అంటుంది. లేదు, నా వంతు, ముందు నేనొచ్చా అని మాట్లాడుతూ నెల్లూరు భాషను మాట్లాడుతున్నారు ఇంకిద్దరు. ఆ 2 వాళ్ళందరూ చూస్తున్నారు. గ్రాంధిక భాష, నెల్లూరు గ్రాంధిక భాష చిత్రం వేస్తున్న అందరికీ అర్థమైందా? ఈలోపు వీళ్ళ పాస్టర్ సేవకుడు మైండ్లో వీళ్ళిద్దరు ఎవరు? పిల్లర్స్. సేవకుడు పాపం బండి లేదేమో, సైకిల్ మీద వస్తున్నాడు, ట్రిన్ అని కొట్టాడు వీళ్ళు. ఆ ఇద్దరిట్లో తెలివైన సహోదరి ఏం చేసిందంటే, అమ్మ ఇది పాస్టర్ గారు వస్తున్నారు, సేవకుడు వస్తున్నాడు, ఎట్లా ఇప్పుడు దీనిని మాత్రం తిట్టకుండా ఆగకూడదు, దీన్ని తిట్టాల్సిందే, ఎట్లా తిట్టాలి అని ఆలోచన చేసింది. మహా తెలివి కదా, బైబిల్ భాషతోనే తిట్టాలి అనుకొని ఫిక్స్ అయిపోయిందేమో. నీకు ప్రైజ్ లాడ్, నీ అమ్మకు ప్రైజ్ లాడ్, నీ అక్కకు ప్రైజ్ లాడ్, నీ ఇంట్లో నీ నాన్నకు ప్రైజ్ లాడ్ అని ఆమె తిడుతుంది. ఇప్పటిదాకా నెల్లూరు గ్రాంధిక భాష మాట్లాడింది ఏమైనా ఎదుటామె డౌట్ వస్తుంది. నీకు ప్రైజ్ లాడ్ అంటుంది, అమ్మకు ప్రైజ్ లాడ్ అంటుంది, నాన్నకు ప్రైజ్ లాడ్ అంటుంది, చెల్లికి ప్రైజ్ లాడ్ అంటుంది, దీని మీదకి ఆత్మ వచ్చింది అబ్బా అనుకుంటుంది. ఇంకొక చూస్తే పాస్టర్ గారు అమ్మ దీనికి ఎంత తెలివి ఎక్కడదా అనుకొని ఇక ఆ ఎదుట కూడా మొదలు పెట్టింది బైబిల్ భాష. నీకే కాదు నాకు కూడా వస్తుంది, నేను కూడా వదులుతున్నా చూసుకో అనేసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రైజ్ లాడ్ అంటున్నారు. ఇంకొక
అర్థమైందా? ఇదంతా ఎవరికి తెలియదు? ఎవరికి తెలుసు? ఊళ్ళో అందరికీ తెలుసు. పొద్దున లేస్తే వెళ్తారు కదా. డిసెంబర్ వస్తే ఇంట్లో ఏదో కూడికి పెట్టుకుంటారు కదా, అవునా? వీళ్ళేనా ఈ భాష మాట్లాడేది అని అనుకున్నాను. మళ్ళీ వెంటనే ప్రైజ్లాడని తిట్టుకుని వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇదే ఇంగ్లీష్లో తిట్టుకుంటారు, చదివే రాదు కదా, ఇదేం భాషరా బాబు అని. వాళ్ళిద్దరికీ అర్థమైంది ఆ భాష, ఎవరికి అర్థం కాదని. మనము దేవుని వర్తమానాన్ని ప్రకటించేటువంటి వారికి ఉండాలి. దేవుని నామం గణపరిచి వారికి ఉండాలి, కానీ అవమానపరిచి వారికి ఉండకూడదు. దీని గురించి సంఘములో ఉన్న వ్యక్తులుగా అది ఇవ్వాల్సింది సాక్ష్యం. సంఘం వెలుపటున్న వారు ఇవ్వాలి సాక్ష్యం. నీ చుట్టుపక్కల నివసించేవారు 7 గంటలకైతే ఏదో దీపం పెడతారట టీవీలో. అమ్మ నేను అనుకోలేదు మీరు ఆ పేరు చెప్తారని. టీవీలో దీపం పెట్టడం ఏందని కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటున్నారు. తెలిసిన వాళ్ళకి ఆ దీపం పేరు కూడా తెలిసింది. సాయంత్రం 7 అయితే దీపం పెడుతుంది అక్క ఇంట్లో. ఆదివారం అయితే సువార్త పెడుతుంది. అర్థమైందా? పక్కన వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది కాకుండా పక్కన ఇంట్లో కూర్చొనో, చేప చెట్టు కింద కూర్చొనో, ఏదో సాయంత్రం పూట చల్లపూట కూర్చొని పక్కన వాళ్ళతో డిస్కషన్. నిన్న మా ఇంటికి వేరే అన్నోళ్ళు వచ్చి 7 గంటలకి నేను దీపాన్ని చూడలేకపోయినా, ఏం జరిగింది రాత్రి దీపం సంగతి ఏంటి అని అంటే, పక్కన వచ్చి వాడు రయ్యను కారు తీసుకొచ్చి ఇంటి ముందు తిప్పాడు. ఆమె చూసిద్దో చూడలేదు, ఈరోజు తెలుస్తుంది ఎవరు లోపట్టున్నావా. అక్కడికి ఆగిపోయింది నిన్నటి ఎపిసోడ్. ఎట్లా వచ్చాడంట, రయ్యను తీసుకొచ్చి ఇంటి ముందు ఆఫ్ చేశాడంట, అయిపోయిందంట, దీపం ఆరిపోయింది. అక్కడికి ఆ రోజు దీపం ఆరింది. మళ్ళీ రేపటికి ఎలగాలి. అదక్క నిన్న చూసింది అని చెప్తుంది. అవునా, ఈరోజు చూడాలి ఏమనుకుంటుంది. ఇట్లాంటి మనస్తత్వం కలిగినటువంటి, సాక్ష్యం కలిగినటువంటి మనమా బైబిల్ ప్రభు బల్లలో చేయవేట. మనమే ఒక పత్రిక అవ్వాలి. నీ వేష భాషలు తెలుసు, నీ నడవడిక, నీ ప్రవర్తన తెలుసు అందరికీ. ఉద్యోగులు తెలుసు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో తెలుసు. అది దేవునికి ఇంపార్టెంట్. అందరి ముందు ఓయేసు నీ ప్రేమ నిలబడి పాడమంటే అందరం పాడతాం. ఆ ప్రేమ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ప్రేమను గురించి నువ్వు మాట్లాడగలిగితే ఎంత బాగుంటుంది. అది ఆ సాక్ష్యం మనలో లేనప్పుడు ప్రభువుల్లో చేయవేయటానికి మన యోగ్యం కాదు. ఎన్ని విషయాలు అయినప్పటికీ మొదటిది నోవాహు కృప పొందడానికి కారణం దేవునితో. రెండోది దేవుడు చెప్పినట్లు సంపూర్ణము చేశాడు. మూడోది దేవుణ్ణి ప్రకటించాడు, సువార్తను ప్రకటించాడు. నాలుగోది ఆదికాండం 8వ అధ్యాయం 13వ వచనం. ఓడ అరరాజు కొండ మీద ఆగి కొంతకాలం అయిన తర్వాత, అదేనా, అప్పటి వరకు
నోవాహు ఎక్కడున్నాడు? ఓడలోనే. 1 సంవత్సరం పాటు ఉన్నాడంట ఓడలో. అర్థమైందా? అర్రాతు కొండ మీద ఓడ ఆగిన తర్వాత ఓడలో 1 సంవత్సరం పాటు నోవాహు ఉన్నాడంట. కట్టినోడికి తెలుసు కదా ఎట్లయినా బయటికి రావచ్చు. ఓడ కట్టినవారు కట్టినోడు నోవాహు. ఎందుకు అక్కడ ఉండాలి? ఏదో ఒకటి చేసుకొని రావచ్చు. అని అలా లేదు. ఇదేం తెలియపరుస్తుందంటే దేవుని వాగ్దానము కొరకై ఎదురు చూచినటువంటి వ్యక్తి నోవాహు. దేని కొరకు? దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూసిన వ్యక్తి. మనం కూడా కొత్త సంవత్సరం వస్తే వాగ్దానాలు ఏం చేస్తాం? తీసుకుంటాం. తీసుకోకుండా ఎవరు ఉంటాం? తీసుకుంటాంగా. వాగ్దానాలు తీసుకుంటాం. తర్వాత అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? వాగ్దానం తీసుకున్న మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? నాకు ఇది వచ్చింది, నీకేది వచ్చింది అడుగుతాం కదా. నాకు ఇది వచ్చింది, నీకేది వచ్చింది ఇక అన్నాడు. వాస్తవం. వెరీ గుడ్. నెల గడిచిపోయింది కదా. దేవుడి మధ్యలో మనం అబద్ధాలు ఆడకూడదు. ఈ సంవత్సరం నీ వాగ్దానం నీకు జ్ఞాపకం ఉందా? రెఫరెన్స్తో సహా. ఏ వాగ్దానం వచ్చిందని నేను అడగను ఇప్పుడు. ఒకవేళ అది గుర్తు లేకపోతే నీ వాగ్దానం నువ్వు గుర్తుపెట్టుకో. ఒక ఇంటికి ఇప్పుడే రాత్రే చదివిన వాగ్దానాన్ని, నా వాగ్దానం చదువుకొని ప్రార్థన చేసిన ఈ బైబిల్లో చిన్నోడా నా వాగ్దానం ఏదిరా? ఇంటికి వెళ్తే చిన్నోడు నీ వాగ్దానం తీసుకెళ్ళి ఏం చేస్తాడు? షాపులో అమ్మేస్తాడా? నువ్వు అడిగింది కదా. నీ వాగ్దానం నీకే కంటది రాకపోతే ఎట్లా? ఆ వాగ్దానం గురించి నువ్వు ప్రార్థన చేయి, ఆటోమేటిక్గా నీకు కంటతయింది. ప్రతిరోజు ప్రార్థన. ఇది 4ది. 5వది 20 వచనం. పవిత్ర పక్షులన్నిటిలోనూ తీసుకొని అది దేవునికి బలిపీఠము కట్టిన వ్యక్తి నోవాహు. ఏం కట్టాడంట? ఎన్ని సంగతులు? మొదటిది. 2వది. 3వది. 4. 5 బలిపీఠము కట్టాడు. ఎప్పుడు? ఏ భూమి అని అంటే నూతనమైన భూమిలోనికి వచ్చాడు ఇప్పుడు నోవాహు. అదే మనం చదివినాం ప్రకటన గ్రంథం 21:5. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను. నోవాహు జీవితంలో నూతన అనుభవంలోనికి వచ్చేసాడు. ఇప్పుడు పాతవి గతించిపోయినాయి. మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైందంట? గతించిపోతూ వచ్చినాయి. దేనిని బట్టి? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చరిత్రము భూమి మీద గొప్పదని, వారి తలంపులను ఊహంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. 12వ వచనం. భూమి మీద దేవుడు నరులను చేసినందుకు సంతాపం నుండెను. 12వ వచనంలో భూమి బలాత్కారం చేత నింపబడి సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. ఇలాంటిది పాపము చేత, పాప బలాత్కారం చేత నింపబడినటువంటి భూమి ఇప్పుడు ఏమైందంటే దేవుని ఉగ్రత చేత లయపరచబడుతూ వచ్చింది. ఒకే ఒక కుటుంబం, దేవుని దృష్టిలో నిందారహితమైన కుటుంబం, దేవునితో నడిచిన కుటుంబం, దేవుని కృపను పొందిన కుటుంబం, దేవుడు చెప్పినట్లు యావత్తు చేసిన కుటుంబం, దేవుని సువార్తను ప్రకటించినటువంటి కుటుంబం, దేవుని వాగ్దానాల కొరకు ఎదురు చూసిన కుటుంబం, అర్థమైందా? దేవుని కొరకే నిలబడినటువంటి కుటుంబం
అలాంటి కుటుంబాన్ని దేవుడు నూతనమైనటువంటి భూమి యొక్క అనుభవంలోనికి తీసుకొని వచ్చినాడు. సమస్తము పాతవన్నీ తొలగిపోయినాయి. ఈ భూమి మన హృదయాన్ని తెలియపరుస్తుంది. మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి పాత జీవితం, పాత స్వభావం, పాత మాటలు, పాత సంబంధమైనవి, ప్రాచీన సంబంధమైన ప్రతిదాని నుండి విడిపించబడిన తర్వాత దేవుడు ఒక క్రొత్త తరమైనటువంటి అనుభవంలోనికి నడిపించాలని ఉద్దేశించినాడు. నోవాహు నూతనమైనటువంటి అనుభవంలోనికి వచ్చిన తర్వాత నోవాహు చేసినటువంటి మొట్టమొదటి పని, ఓడలో నుంచి వచ్చిన తర్వాత యెహోవా నామమున నోవాహు బలిపీఠం కట్టాడు. అదేమో మనమైతే ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత అబ్బా ఎంత బాగుంది అసలు. ఏంటి ఆ సన్ రైజ్ చూడు, ఎన్ని సంవత్సరాలైందో సూర్యుని చూడక. ఆ చెట్టు భలే చిగురిచ్చింది. మరి పిట్ట చూడు, ఒరే భలే. ఇది మనం మాట్లాడితే కదా, నోవహు అట్లా మాట్లాడలేదంట. ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పని బలిపీఠం కట్టాడు. దేవునికి ఎంట్లాంటి ప్రథమ స్థానం ఇచ్చాడు నోవహు. మనం కూడా ఈ దేవునికి ఇలాంటి ప్రథమ స్థానం, ఈ 5 అంతుల అనుభవాలు మనం కలిగి ఉంటాం. చాలామందికి ఉండే ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ఒకటి నన్ను అడిగాడు ఒక చోటుకి వెళ్ళినప్పుడు, ఒక పిల్లోడు దేవుడి మందిరానికి వచ్చేవాడే, ఏమని అడిగాడంటే, అన్నా మీకు కూడా ఈ ప్రశ్న కలగవచ్చేమో, నేను మిమ్మల్ని కూడా ఆ ప్రశ్న వేస్తున్నాను. నోవాహు బయటికి వచ్చిన తర్వాత, బయటికంటే ఓడలోంచి వచ్చిన తర్వాత భూమి మీద నోవాహు కుటుంబమే ఉంది కదన్నా. మరి భూమి మీద జనములన్నీ ఎట్లొచ్చినాయి అన్నా? భూమి మీదకి ప్రజలు వచ్చారు. ఆ తర్వాత నోవాహు తర్వాత ఉంది నోవాహు కుటుంబమే కదా. నోవాహు కుటుంబం భూమి మీద ఒకే ఒక కుటుంబం ఉన్న తర్వాత భూమి మనుషుల చేత ఎలా నింపబడ్డది? ఒకవేళ సమాధానం నోవాహు కుటుంబంలో నుంచే వచ్చారు అని అంటే, అప్పుడు నోవాహు అన్న నోవాహు చెల్లికి ఏం కావాలి? అన్నదమ్ములు కదన్నా. అది ఎట్లా సాధ్యమన్నా? అది కుదరదు కదా, నియమం కాదు కదా, తప్పు కదన్నా. మరి ఎట్లన్నా అనే ప్రశ్న వాడు నన్ను వేసాడు. ఈ మధ్యాహ్నం నేను మిమ్మల్ని వేస్తాను. భూమి మీదకి జన సమూహములో నోవాహు కాలంలో ఆ తర్వాత ఎలా వచ్చారు? బైబిల్ లైబ్రరీ ఎక్కడుందో చెప్పు. మేము 1 నెల 6 నెలల తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం. ఈలోపు మేము కూడా గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉంటాం. నువ్వా మేము తెలుసుకుందాం. ఇప్పుడు 9వ అధ్యాయం ఉంది కదా, అది కాండం 7వ వచనం చూడండి. ఎవరితో? వారంటే నోవా కుటుంబంతో ఏమన్నాడు? మీరు భూమి మీద ఏం చేయండి? సమృద్ధిగా. అంటే ఇప్పుడు దేవుడు వారికి ఆజ్ఞాపించిందే కదా అది. వా కుటుంబంలో నుండే సంతానం అనేది భూమి మీద ఇస్తారు. జవాబు బైబిల్లోనే ఉంది. ఇలాంటి తెక్క ప్రశ్నలు ఎవరైనా వేస్తే రెఫరెన్స్ చూపించి దే ఆన్సర్ అని చెప్పండి. అర్థమైందా? మన భాగంలోకి వెళ్ళినప్పుడు నూతనమైన అనుభవంలోనికి రావాలంటే కృప పొందాలి. కృప పొందినటువంటి మొదటి వ్యక్తి నోవాహు. నోవాహు జీవితంలో కృప పొందడానికి 5 విషయాలు. మనం ఆ రీతిగా ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకొని
యోగ్యమైన విధానంలో ప్రభువులో మనం చేయవేదుము కాక. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసు ప్రభువారి పరిశుద్ధ నామమును బట్టి స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో సమస్తమును నూతనమైనవిగా చేయాలని ఉద్దేశించినటువంటి దేవుడు, మేము అట్టి అనుభవంలోనికి వచ్చేదాని కొరకు మేము కృప పొందాలని, కృప పొందడానికి కారకుడైన నోవాహు జీవితానికి మా ముందుంచారు. 5 అంతల అనుభవం మేము ఉండేదాని కొరకై, అలా ఉన్నామో లేదో పరీక్షించుకొని ప్రభువులో చేయవేటి కొరకై మమ్మల్ని సంసిద్ధపరచుకొని యేసు ప్రభు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆ రీతిగానే ప్రార్థనలో ఉండండి.